హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో నాతో పాటు డాక్టర్ శ్రీమన్ నారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం, బోల్డ్ అండ్ విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎస్. సో మెయిన్గా ఏంటంటే క్రానిక్ ఇష్యూస్ చూస్తున్నాం రీసెంట్ టైమ్స్లో. అంటే దాంట్లో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. అసలు ఫస్ట్ క్రానిక్ ఇష్యూస్ అసలు ఫస్ట్ ఎలా అటాక్ అవుతాయి, దానికి రీజన్స్ ఏంటి? క్రానిక్ అనే వర్డ్ ఎక్కడైనా యూజ్ చేస్తారంటే మనకి కంప్లైంట్, సపోజ్ ఒక ఫీవర్ అనో, స్టమక్ పెయిన్ అనో, లేకపోతే లూజ్ మోషన్స్ ప్రాబ్లమ్ అనో, మోషన్ సరిగా రావడం అనో, క్రానిక్ అన్న ఒక వర్డ్ యూజ్ చేస్తే ఏంటంటే మోర్ దాన్ 3 వీక్స్ కనుక ఒక పేషెంట్ ఒక కంప్లైంట్ సఫర్ అవుతున్నాడంటే దాన్ని మనం క్రానిక్ అని యూజ్ చేస్తామన్నమాట. ఇందులో ఏంటి అంటే జనరల్గా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఉంటేనే మనం ఆ వర్డ్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో మోర్ దాన్ 3 వీక్స్ కనుక పేషెంట్ ఏదైనా కంప్లైంట్ వస్తే దాన్ని క్రానిక్ అంటాం అన్నమాట. ఇప్పుడు క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఏదైతే ఉందో అదేంటి అంటే మనకి పేషెంట్ వాళ్ళు ఎవరైనా ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్న వాళ్ళైనా, బట్ ఎంత అమౌంట్ అనేది ఎవరు క్వాంటిఫై చేయడానికి లేదనమాట. సో కొంచెం తీసుకున్నా ఎక్కువ రోజులు తీసుకున్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ అక్యూట్ ప్యాంక్రియాటిక్ అటాక్స్ వస్తాయి. అంటే పేషెంట్కి బొడ్డు పైన నొప్పి రావడము, వామిటింగ్స్ రావడము, పొట్టంతా ఉబ్బరమించడము. మనం టెస్టులు చేస్తే ఏంటంటే ఆ పేషెంట్కి ఎమైలేజ్ లైపేజ్ వాల్యూస్ పెరుగుతాయి. సో దాన్ని మనం అక్యూట్ అటాక్ అంటాం. ఇట్లా అక్యూట్ అటాక్ రిపీట్ అవుతూ ఉంటే ఆ పేషెంట్ క్రానిసిటీలోకి ఎంటర్ అవుతాడు. దాన్ని క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటాము. సో ఆ పేషెంట్ వాళ్ళకి ఏంటంటే అన్నం తినంగానే పేషెంట్కి పొత్తు కడుపు దగ్గర నొప్పి వస్తుంది అనమాట. ఎందుకు అంటే మనం ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు జ్యూస్ రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయిన టైంలో పేషెంట్కి పెయిన్ వస్తుంది. అది టిపికల్ కంప్లైంట్. ఇంకో ఎలా అవుతుంది, ఇలా పేషెంట్ అన్నం తినంగానే పెయిన్ వస్తే అతను అన్నం తినడం తగ్గించేస్తాడు. సో వెయిట్ లాస్ ఉంటుంది పేషెంట్కి. తర్వాత ఏమవుతుంది అంటే పేషెంట్కి రీసెంట్గా డయాబెటిక్ హిస్టరీ ఉంటుంది. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు మనకి జనరల్గా 45-50 ఇయర్స్కి డయాబెటీస్ వస్తుంది. కానీ పేషెంట్కి కొంచెం తొందరగానే వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మోషన్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. అంటే మోషన్ లార్జ్ అమౌంట్లో వెళ్ళటము, గ్రీజీ మోషన్ అవ్వటము జరుగుతుంది. సో ఒక పేషెంట్ ఎవరికైనా అన్నం తినగానే నొప్పి వస్తుందన్నా, వెయిట్ లాస్ అవుతున్నా కూడా, లేకపోతే మోషన్ ప్రాబ్లమ్స్ వచ్చినా, రీసెంట్గా డయాబెటిక్ వచ్చినా కూడా మనం క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ వచ్చిందని చెప్పొచ్చు. ఆ పేషెంట్కి హిస్టరీలో ఆల్కహాలిక్ హిస్టరీ ఉంటుంది జనరల్గా, లేకపోతే గాల్ బ్లాడర్లో స్టోన్స్ హిస్టరీ ఉంటుంది అన్నమాట. 80% పేషెంట్స్లో ఈ కంప్లైంట్స్ ఉంటాయి. ఓకే. మేజర్గా ఈ కంప్లైంట్స్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ చూస్తున్నారు మీరు? జనరల్గా క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అందరూ 30-40 ఏజ్ గ్రూప్లో ఉంటుందండి. ఎందుకు అంటే అట్లీస్ట్ ఒక 10-15 ఇయర్స్ ఆల్కహాల్ హిస్టరీ ఉన్న వాళ్ళైనా, లేకపోతే ఆల్రెడీ గాల్ బ్లాడర్లో చిన్న చిన్న స్టోన్స్ హిస్టరీ ఉన్న వాళ్ళకైనా రెగ్యులర్గా 2-3 ఎపిసోడ్స్ ఆఫ్ అక్యూట్ ప్యాంక్రియాటిక్ అటాక్స్ వస్తాయి అనమాట. అది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ కింద కన్వర్ట్ అవుతుంది. సో రెగ్యులర్గా మనం 30-40 ఏజ్ గ్రూప్ మేల్ పేషెంట్స్ ఎక్కువ మంది చూస్తాం. మెయిన్గా మీరు చూస్తున్న కంప్లైంట్స్ ఏంటి అసలు? మెయిన్గా పేషెంట్ ఎవరైనా సరే మీల్ తర్వాత, ఆఫ్టర్ మీల్ ఒక 20-30 మినిట్స్ తర్వాత పేషెంట్కి పొత్తి కడుపు పైన అంబ్లికస్ ఏరియాలో నొప్పి వస్తుంది. కొలికి పెయిన్ అనమాట. అంటే 10 మినిట్స్ ఉంటుంది, 10 మినిట్స్ ఆగిపోతుంది. పేషెంట్కి కొంతమందిలో వామిటింగ్స్ కూడా వస్తాయి అనమాట. కొంతమందికి ఇట్లా ఏమవుతుంది అంటే తినంగానే నొప్పి వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అతను తినడం తగ్గించేస్తాడు. ఆకలి బాగానే ఉంటుంది కానీ వెయిట్ లాస్ అవుతారు అనమాట. అదేవిధంగా ఏంటంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల ఏమవుతుందంటే మోషన్ అబ్నార్మాలిటీస్, ఎక్కువ లార్జ్ అమౌంట్ ఆఫ్ మోషను, స్మెల్లీ మోషన్స్ వస్తాయి, గ్రీజీ మోషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే కొంతమందిలో రీసెంట్ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ వస్తుంది. అదన్నీ అవటం వల్ల ఈ కంప్లైంట్స్ రెగ్యులర్గా మనం చూస్తాం. ఇలా కాకుండా కొంతమందికి క్యాన్సర్ కింద కూడా కన్వర్ట్ అవుతుంది. అంటే లాంగ్ హిస్టరీ ఉందనుకోండి, మన బాడీలో ఏంటంటే అండి ఇరిటేషన్, క్రానిక్ ఇరిటేషన్ వస్తే ఆ పేషెంట్కి క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుంది. లైక్ ఏ స్మోకింగ్ పేషెంట్ ఉన్నారనుకోండి, లంగ్ క్యాన్సర్ వస్తుంది. ఎందుకు? స్మోక్ కంటిన్యూస్గా లంగ్లోకి ఎంటర్ అవుతుంది, క్రానిక్గా ఇరిటేట్ చేస్తుంటుంది. అందువల్లే అతనికి లంగ్ క్యాన్సర్ వస్తుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ అనమాట. ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నాడు, లివర్ని క్రానిక్గా ఇరిటేట్ చేస్తున్నాం మనం, అందువల్ల లివర్ క్యాన్సర్ వస్తుంది. ప్యాంక్రియాటైటిస్ కూడా అంతే. క్రానిక్గా ప్యాంక్రియాటైటిస్ ఇరిటేట్ అవుతూ ఉంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా కన్వర్ట్ అవుతుంది. ఆ పేషెంట్ వాళ్ళకి ఏంటంటే జాండిస్ రావటము, వామిటింగ్స్ రావటము, సివియర్ వెయిట్ లాస్ అవ్వటము, సివియర్ హెపటైట్ లాస్ అవ్వటము, సో క్యాన్సర్స్ కింద కూడా కన్వర్ట్ అవుతారు అనమాట. సో ఈ 5 కంప్లైంట్లు మనం రెగ్యులర్గా చూస్తుంటాం. అండ్ క్యాన్సర్ అటాక్ గురించి చెప్పారు కాబట్టి ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం క్యాన్సర్స్ ఇష్యూస్ చూస్తున్నాం పేషెంట్స్లో కూడా. మెయిన్గా ఏంటంటే చెడు వ్యసనాలు, ఆల్కహాల్ హైగా చేయడము, లేదంటే స్మోకింగ్ హైగా చేయడము, దాన్ని దాటి ఇంకా ఎక్కువగా డ్రగ్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. సో మాదక ద్రవ్యాల వల్ల కూడా ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అనేది ఎక్కువైపోతున్నాయి. లైక్ అది క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతుంది. మేజర్గా ఎంతవరకు దీన్ని బిలీవ్ చేయొచ్చు? మనం ఎక్కువగా ఈ అలవాట్లకి ఎక్కువగా అలవాటు అయిపోయిన తర్వాత మన ఆరోగ్యం మీద ఇంతవరకు ప్రభావం
చూపిస్తుంది అనడంలో? జనరల్గా అండి ఆల్కహాల్ ఒకసారి మనం తీసుకున్న తర్వాత అది ఎలా డైజెస్ట్ అవుతుంది అనేది మన బాడీలో ఉన్న ఎంజైమ్స్ బట్టి డిసైడ్ అవుతుంది. చాలా మంది ఏం చెప్తారంటే ఆల్కహాల్ సేఫ్ లిమిట్ ఉందా సార్ అని అడుగుతారు. సేఫ్ లిమిట్ ఏం లేదండి. ఇప్పుడు కూడా ఒక ప్రోడక్ట్ మనం తీసుకున్న తర్వాత అది డైజెస్ట్ చేయాల్సిన బాధ్యత లివరు మన ఎంజైమ్స్ బట్టి ఉంటుంది. ఒక్కొక్క బాడీ ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమంది 10 ml తీసుకున్నా ఏం కాదు, కొంతమంది 100 ml తీసుకున్నా 10 ml కైనా ప్రాబ్లం అవుతుంది, 100 ml కూడా ప్రాబ్లం కాదు. సో సేఫ్ లిమిట్ అనేది లేదు. ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత దాన్ని ఏమైనా చేయొచ్చు. ఇందులో ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ అందరూ లివర్ సైడ్ చూస్తారు. యాక్చువల్గా ఆల్కహాల్ తీసుకుంటే లివర్ ఖరాబ్ అవుతుందని చూస్తారు. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక్కసారి ప్యాంక్రియాటిక్ అటాక్ వచ్చిందనుకోండి, దాంట్లో ఉన్న స్ట్రక్చరు డ్యామేజ్ అయిపోతుంది. ఒక్కసారి డ్యామేజ్ అయిపోయిన తర్వాత దాని జ్యూస్ని అదే తినేస్తుంది అనమాట. దానివల్ల అటాక్స్ పెరుగుతూనే ఉంటాయి. సో సేఫ్ లిమిట్ లేదు. ఇంకా స్మోకింగ్ అంటారా, హెయిర్ నుంచి టో వరకు ఎనీ పార్ట్ని అది ఇన్వాల్వ్ చేస్తుంది. ఎందుకు అంటే స్మోకింగ్ మెయిన్ ప్రాబ్లం బ్లడ్ సర్క్యులేషన్ ఇన్వాల్వ్ చేస్తుంది, మైనర్ బ్లడ్ సర్క్యులేషన్. సో మీరు ఒక సిగరెట్ తాగినా 100 సిగరెట్లు తాగినా ఎఫెక్ట్ ఈజ్ ఎఫెక్ట్. సో స్మోకింగ్ మాత్రం కంపల్సరీగా ఆపాల్సిందే అనమాట. హెయిర్ నుంచి టో వరకు ఏ డిసీజ్ అయినా, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, క్యాన్సర్స్ కానీ అన్నిటికీ కారణము స్మోకింగే. ఇప్పుడు కొంతమంది కొత్తగా ఒక ఐడియా తయారుస్తున్నారు అనమాట. ఏమవుతుంది అంటే స్మోకింగ్ లేదు, ఆల్కహాల్ లేదు, అయినా పేషెంట్కి క్యాన్సర్ వస్తుంది కదా సార్, అప్పుడు స్మోక్ చేయొచ్చు కదా మాకెందుకని. స్మోకింగ్ ఆల్కహాల్ చేస్తే పేషెంట్ 40 years ముందే వెళ్ళిపోతారు, ముందే ఎక్స్పైర్ అవుతారు. 40 years తర్వాతే మనం పేషెంట్స్ చూస్తున్నాం. ఎందుకంటే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బాగా పెరిగిపోయింది. 80 years 90 years వరకు వస్తుంది. స్మోక్ చేసే వాళ్ళకి 40 years 50 years ఉండదు. సో మనం ఓల్డ్ పీపుల్ని చూస్తే వాళ్ళకి హ్యాబిట్స్ ఉండవు, మ్యాలిగ్నెన్సీస్ వస్తాయి. అంతేగాని స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల అడ్వాంటేజే కదా అన్నట్టు కొంతమంది పిచ్చి మాటలు మాట్లాడతారు. వాళ్ళు ఏంటంటే 40 years లోపలే ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. స్మోక్ చేయని వాళ్ళు, ఆల్కహాల్ చేయని వాళ్ళు 80-90 years వరకు వస్తారు. సో జనరల్గా 80-90 years వచ్చిన వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా 80-90 కాదు కదండి మనకి. సో ఆల్వేస్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఆల్కహాల్ ఈజ్ ఆల్వేస్ బ్యాడ్ టు హెల్త్ అనమాట. ఇంకా డ్రగ్స్ అంటారా, అది ఎక్స్ట్రీమ్స్ అనమాట. స్మోకింగ్, ఆల్కహాల్ని మనం ఇన్ఫినిటీ పెట్టుకుంటే అది డ్రగ్స్. ఎందుకు అంటే ఈ రెండు తీసుకుంటారు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, ఫుడ్ సరిగ్గా తీసుకోరు, యాక్సిడెంట్స్ ఇష్యూస్ ఉంటాయి, నెక్స్ట్ న్యూరో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ డ్రగ్స్లో దే యూజ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇట్స్ వెరీ బ్యాడ్ టు థింగ్. ఓకే. సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు చాలామంది డైజెషన్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఇంతకు ముందు ఏంటంటే కొంచెం ఒక ఏజ్, సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం ఆరోగ్యం క్షీణించడంతో తీసుకునే ఆహార అలవాట్ల వల్ల డైజెషన్ ఇష్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు టీనేజ్, యంగేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. మెయిన్గా ఎందుకు అంటారు అసలు? జనరల్గా అండి ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఫస్ట్ థింగ్ ఈజ్ హరీ బరీ లైఫ్ అయిపోయింది. అంటే 1వ తరగతి నుంచి కూడా టార్గెట్స్ అయిపోతున్నాయి. ఈవెన్ పిల్లకి టార్గెట్ అవుతుంది, పేరెంట్స్కి టార్గెట్ అవుతున్నారు. 1వ తరగతి నుంచే పరిగెత్తడం మొదలు పెడుతున్నాము. యాక్చువల్గా స్మోకింగ్, ఆల్కహాల్ కన్నా మోర్ డేంజర్ ఈజ్ స్ట్రెస్. ఎందుకు అంటే మనం స్ట్రెస్ పడుతున్నప్పుడు పల్స్ రేట్ పెరుగుతుంది. మన బ్లడ్ సర్క్యులేషన్ కనుక స్ట్రీమ్ ఫ్లో అంటే 70-80% ఉన్నప్పుడు ఒక స్ట్రీమ్ లైన్లో వెళ్తుంది. మన పల్స్ రేట్ పెరుగుతూ తగ్గుతూ ఉన్నప్పుడు ఏంటంటే అబ్నార్మల్ ఫ్లో ఉంటుంది. దట్ ఈస్ ద మోర్ డేంజర్. సో ఆల్కహాల్ ప్లస్ స్మోకింగ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్, అంత ఎఫెక్ట్ పడుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్. జనరల్గా మేము పేషెంట్స్ వాళ్ళని అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు బయట ఫుడ్ తింటారా అని అడుగుతాం. లేదు సార్, స్విగ్గీ జొమాటో ఆర్డర్ చేసుకొని ఇంట్లోనే తింటామంటారు. దట్ ఈజ్ వాళ్ళకి ఏంటంటే ఆ రెండు ఇంటి ఫుడ్ అయిపోయింది ఇప్పుడు. స్విగ్గీ జొమాటో అంటే నేను ఒకళ్ళని కామెంట్ చేస్తున్నాను కాదు, బట్ జస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వల్ల ఏమవుతుందంటే బయట ఫుడ్ ఇంట్లో తినడం అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో ఆయిల్, ఫ్యాట్ ఆయిల్స్, యానిమల్ ఫ్యాట్ అన్నిటి వల్ల ఒబిసిటీస్ రావడం. ఒబిసిటీ మెయిన్ థింగ్ ఏంటంటే సెంట్రల్ ఒబిసిటీ అంటే పొట్ట ఎక్కువ వస్తే దట్ ఈజ్ మోర్ డేంజర్ దాన్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అనమాట. సో బయట ఫుడ్, ఆయిల్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు, ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు, ఇంకా జనరల్గా సాటర్డే, సండే, ఫ్రైడే నైట్ అంటే బింజ్ ఈటింగ్, బింజ్ డ్రింకింగ్ అనమాట. అంటే అదొక ఉద్యమంలా చేస్తారు జనరల్గా. చేసినప్పుడు ఆబ్వియస్లీ మనకి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతాయి. సో యంగ్ పేషెంట్స్లో మనం ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం. ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఒక పేషెంట్ కనుక ఒక కంప్లైంట్తో మోర్ దాన్ 48 hours సఫర్ అవుతున్నాడు అంటే అది నార్మల్ కాదు, అది అబ్నార్మల్. ఒక పేషెంట్ మన ఓపీకి ఒకసారి కన్నా ఎక్కువ సార్లు కంప్లైంట్తో వచ్చి మీరు ఇచ్చిన మందులతో తగ్గలేదు అంటే దట్ ఈజ్ అబ్నార్మల్. అది ఏజ్ను కన్సిడర్ చేయడానికి లేదు. 20 yearsలో అడ్వాన్స్ మ్యాలిగ్నెన్సీస్ చూసాము, 80 yearsలో నార్మల్ పేషెంట్ ఏ కంప్లైంట్ లేకుండా కూడా చూస్తున్నాం. సో ఒక పేషెంట్ మల్టిపుల్ టైమ్స్, సెకండ్ టైం మన ఓపీకి వచ్చాడంటే ఈజ్ అబ్నార్మల్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.